అమెరికా సహా పలు దేశాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ డీలర్ను పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఇంటర్నేషనల్ డ్రగ్ లార్డ్ షహనాజ్ సింగ్ అలియా షాన్ భిందర్ను అరెస్టు చేసినట్లు పంజాబ్ డీసీపీ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. నార్కోటిక్ సిండికేట్లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడని, కొలంబియా నుంచి అమెరికా, కెనడాలోకి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. షహనాజ్ అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అమెరికా ఎఫ్బీఐ ఫిబ్రవరి 26న అతడి అనుచరులను అరెస్టు చేసింది. వారి నుంచి 391 కేజీల మెథంఫైట్మెన్, 109 కేజీల కొకైన్ సహా 4 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలతో షహనాజ్ భారత్కు పారిపోయి వచ్చాడు. దానిపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పంజాబ్ తరణ్ పోలీసులు రహస్య ఆపరేషన్ చేపట్టారు. అతడి జాడను గుర్తించి తాజాగా అరెస్టు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల కట్టడికి తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేందుకు ఈ ఆపరేషన్ నిదర్శనమని పంజాబ్ పోలీసులు అయితే వెల్లడించారు. డ్రగ్ స్మగ్లర్లు, క్రిమినల్స్కు పంజాబ్ స్వర్గధామం కాదని హెచ్చరించారు పోలీసులు. ఇంతకుముందు కూడా పంజాబ్లో ఈ మధ్య కొంచెం స్పీడ్ పెంచారు. ఇంటెలిజెన్స్ వర్గం ప్రకారం పంజాబ్లోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి, పంజాబ్ నుండి ఎక్కువ మంది అక్రమ వలసదారులు వెళ్ళడం, ఇవన్నీ కూడా పంజాబ్కి చాలా చెడ్డ పేరు తీసుకురావడంతో చెడ్డ పేరుని అయితే పోగొట్టుకోవడానికి పంజాబ్ అన్ని రకాలుగా అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి అవకాశాలను కూడా వినియోగించుకుంటుంది.